రాజ్ తరుణ్ లావణ్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. తనను మోసం చేసి మరో అమ్మాయితో రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్విక అన్న పేరుతో ఒకే ఇంట్లో ఉన్నామని, అదే పేరుతో విదేశాలకు సైతం వెళ్లామని లావణ్య తెలిపింది. తాను గర్భం దాల్చితే రాజ్ తరుణే అబార్షన్ చేయించారని కూడా ఆమె ఆరోపించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఎంటర్ అయ్యాకే రాజ్తో తనకు దూరం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు మెడికల్ రిపోర్ట్స్ దాదాపు 170కి పైగా ఫోటోలను పోలీసులకు అందజేసింది. వీటి ఆధారంగా రాజ్ తరుణ్పై ఐపీసీ సెక్షన్ 420, 493, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ పరిణామాలతో రాజ్ తరుణ్ మెడకు గట్టిగానే ఉచ్చు బిగుసుకుంటుంది. ఫిర్యాదులో ఆరోపించిన అంశాలకు తగ్గ ఆధారాలను లావణ్య సమర్పిస్తే ఆయనకు శిక్ష గట్టిగానే పడే అవకాశాలు ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అటు రాజ్ తరుణ్ సైతం లీగల్గానే పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లుగా కథనాలు వస్తున్నాయి. మరోవైపు తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా ఆరోపణలు చేసిన లావణ్యపై మాల్వి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తన కోస్టార్ మాత్రమేనని, ఆయనతో 6 నెలలుగా మాట్లాడింది లేదని మాల్వి స్పష్టం చేశారు. రాజ్తో కలిసి నటించిన హీరోయిన్లకు లావణ్య ఫోన్లు చేసి వేధిస్తుందని ఆమె ఆరోపించారు. రాజ్ తరుణ్తో ఉండాలని తాను కోరుకుంటున్నానని లావణ్య మరోసారి స్పష్టం చేసింది. అతడితో కలిసి జీవితం కొనసాగించాలనే ఉద్దేశంతో తాను ఈ పోరాటం చేస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఈ ప్రపంచంలో నాకు అన్నింటికంటే రాజ్ తరుణ్ ఎక్కువ. వస్తాడో రాడో తెలీదు. నా ప్రేమ నిజమైతే వస్తాడనే ఓ ఆశతో ఉన్నాను. అయితే ఈ క్రమంలో నాకు ఎదురవుతున్న పరిస్థితుల పట్ల చాలా బాధగా ఉంది అని లావణ్య చెప్పుకొచ్చారు. హీరోయిన్ మాల్వి మల్హోత్రా వల్లే తనను రాజ్ తరుణ్ వదిలేశాడని లావణ్య మళ్ళీ చెప్పారు. తమ కుటుంబం నుంచి రాజ్ విడతల వారీగా 70 లక్షలు తీసుకున్నాడని ఆమె ఆరోపించారు. ఎప్పుడైనా అవసరం వచ్చి డబ్బు అడిగితే మాల్వి చెబితేనే తనకు పంపాడని లావణ్య వెల్లడించారు. తాను ప్రస్తుతం తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చాలామంది బెదిరిస్తూ టార్గెట్ చేస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని లావణ్య పేర్కొంది. తాను చేస్తున్న ఆరోపణలకు అన్ని ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె వెల్లడించింది. తన కుమార్తెకు రాజ్ తరుణ్తో పెళ్లి చేయాలని తాము ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే అతడు సాగదీస్తూ వచ్చాడని లావణ్య తండ్రి చెప్పారు. లావణ్యకు బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. మాల్వితో పాటు అతడి సోదరుడు మయాంక్ కూడా లావణ్యను బెదిరించారని ఆమె తరపున న్యాయవాది వెల్లడించారు. 2008లోనే రాజ్ తరుణ్ లావణ్యకు పరిచయం ఏర్పడిందని, 2014లోనే పెళ్లి అయిందని కూడా ఫిర్యాదులో తెలిపినట్టు పేర్కొన్నారు. ఇక తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇటీవల తన న్యాయవాదికి లావణ్య మెసేజ్ చేశారు. ఈ విషయం కలకలం రేపింది. తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయానని, తనకు బతకడం ఇష్టం లేదంటూ ఆ మెసేజ్లో పేర్కొన్నారు. ఆ తర్వాత 112 నెంబర్కు కాల్ చేసి కూడా ఈ విషయం చెప్పారు. దీంతో పోలీసులు వెంటనే లావణ్య ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఇలా అర్ధరాత్రి ఓ హైడ్రామా నడిచింది. డబ్బు కోసమే లావణ్య ఇలా రచ్చ చేస్తున్నారని రాజ్ తరుణ్ మరోవైపు విమర్శిస్తున్నారు. తాము కొంతకాలం కలిసి ఉన్నమాట నిజమేనని, కానీ పెళ్లి చేసుకుంటానని తాను ఎప్పుడూ చెప్పలేదని వెల్లడించారు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని కూడా ఆరోపించారు. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేశారు. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాల్వి కూడా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇలా పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. మరోవైపు లావణ్యతో సంధి కుదుర్చుకోవడం కోసం రాజ్ తరుణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని లావణ్య ఆరోపిస్తుంది. ఇప్పటికే లావణ్యకు రాజ్ తరుణ్ తరపు నుంచి 2 ఫోన్ కాల్స్ వచ్చాయంట. తన మేనేజర్ ఫోన్ చేసి మాట్లాడాడట. అనంతరం రాజ్ తరుణ్ తరపున లాయర్ ఫోన్ చేసి మాట్లాడాడట. ఫోన్ చేసి మాట్లాడుతూ 5 కోట్లు ఆఫర్ చేశాడని లావణ్య చెప్పుకొచ్చింది. కేసు విత్డ్రా చేసుకుంటే 5 కోట్లు ఇస్తామని చెప్పినట్లు లావణ్య పేర్కొంది. కానీ లావణ్య మాత్రం తనకు డబ్బులు అవసరం లేదని, రాజ్ తరుణ్ మాత్రమే కావాలని చెప్పింది. మరోవైపు ఇందులో ఎలాంటి నిజం లేదని, కావాలని ఇలా చేస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాజ్ తరుణ్ దగ్గర 5 కోట్లు ఎక్కడున్నాయని అంటున్నారు. ఇక హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో సహా పలువురిపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తిరిగి లావణ్యపై ఫిర్యాదు చేశాడు. మరోవైపు తన పరువును బజారుకిచ్చుతుందంటూ, తన తమ్ముడిని బెదిరిస్తుందంటూ లావణ్యపై కేసు పెట్టింది హీరోయిన్ మాల్వి మల్హోత్రా. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఈ కేసులో రాజ్ తరుణ్ను A1గా చేర్చారు. తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా ఎపిసోడ్పై ముంబైకి చెందిన అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఇందులో ఆమె హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై సంచలన కామెంట్స్ చేసింది. ప్రేమ పేరుతో తమ ఆస్తులన్నింటినీ లాక్కుందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడంటూ తమ కుమారుణ్ణి జైలుకు పంపించిందని వెల్లడించింది. యోగేష్ను మాల్వి ట్రాప్ చేసి ప్రేమలో పడేసిందని, ఆ తర్వాత ఆస్తులన్నింటినీ లాక్కుందని ఆరోపించింది. ఆ తర్వాత తప్పుడు కేసులతో తమ కుమారుణ్ణి జైలుకు పంపించిందని వాపోయింది. 4 ఏళ్లుగా మాల్వి తమను ఇబ్బంది పెడుతుందంటూ కంటతడి పెట్టిందామె. కాగా 2020లో ముంబైలో ఉన్నప్పుడు
హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై యోగేష్ కత్తితో దాడి చేయడం సంచలనం సృష్టించింది. మాల్వి పెళ్లికి ఒప్పుకోవట్లేదని దాడి చేశాడంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పుడు జరిగిన అన్ని విషయాలను యోగేష్ తల్లి ఇప్పుడు మీడియా ఎదుట బయటపెట్టడం సంచలనం రేపుతోంది. మరి ఈ తీవ్రమైన ఆరోపణలపై రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక లావణ్య లాయర్ దిలీప్ సుంకర మాట్లాడుతూ, లావణ్యకు న్యాయం చేసే వరకు నేను పోరాడుతూనే ఉంటానని తెలిపాడు. రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు, మాల్వి మల్హోత్రా తనను నా నుంచి దూరం చేస్తుంది, నాకు న్యాయం చేయండి అంటూ లావణ్య నన్ను ఆశ్రయించింది. న్యాయంగా మాట్లాడితే రాజ్ తరుణ్ లావణ్యతో ఉండాలి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, కలిసి కాపురం చేశారు. కానీ ఇప్పుడు అడిగితే అసలు నాకు ఏం సంబంధం లేదు అంటూ కథనాలు చెప్తున్నాడు. దమ్ముంటే రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. లావణ్య ఇంకా రాజ్ తరుణ్ అంటే ఇష్టం ఉంది కాబట్టి అతడి కుక్కల్ని పెంచుతోంది. నేను ఈ కేసు చూస్తుండగానే రాజేష్ అనే మరో లాయర్ లావణ్యకు ఫోన్ చేసి ఈ కేసు నిలబడదు, వాపస్ తీసుకోండి అని మెసేజ్ పెట్టాడు. అందుకే లావణ్య డిప్రెషన్కి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోవాలనుకుంది. మొదటి నుంచి లావణ్యతో ఉన్నది రాజ్ తరుణ్ కాదా? లావణ్య ప్రెగ్నెన్సీ టైంలో డబ్బులు కట్టింది రాజ్ కాదా? రాజ్ తప్పించుకోవాలని ఆమెపై డ్రగ్స్ తీసుకుంది అంటూ ఆరోపణలు చేస్తున్నాడు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని అతను నిరూపించాలి. తప్పుడు కేసులో ఆమెను ఇరికించాలని చూస్తున్నాడు. లావణ్యకు న్యాయం జరిగే వరకు ఆమె కోసం పోరాడుతూనే ఉంటారని దిలీప్ సుంకర తెలిపాడు. ఇక రాజ్ తరుణ్కి తనతోనూ మాల్వి మల్హోత్రాతో మాత్రమే కాకుండా చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పిన లావణ్య ఆ లిస్టులోకి బోలీ యాంకర్ అరియానా గ్లోరీని కూడా లాగింది. గతంలో వీరిద్దరి మధ్య నడిచిన ఎఫ్ఐఆర్ని బయటపెడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. తాను గోవా కోచింగ్కి వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ అరియానాతో ఉండేదని, ఆ విషయం తనకి రాజ్ తరుణ్ మేనేజర్ నటుడు రాజా రవీందర్ చెప్పారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది లావణ్య. ఇప్పుడు మాట మార్చుతూ రాజ్ తరుణ్కి అరియానాతో ఎఫ్ఐఆర్ ఉన్న విషయాన్ని వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారంటూ అసలు వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఎలా మొదలైందో చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్కి చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నమాట వాస్తవం, కానీ నాకు రాజ్ తరుణే కావాలి, ఎందుకంటే అతనంటే నాకు ఇష్టం. రాజ్ తరుణ్కి ఎవరెవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. నాకు అన్యాయం జరిగింది, వాళ్ళపై కేసు పెట్టడానికి వెళ్ళాను. నేను రాజ్కి ఎవరెవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఆ పేర్లు బయటపెట్టడం వల్ల టాపిక్ డైవర్ట్ అవుతుంది. అయినా సరే వాళ్ళ పేర్లు చెప్పక తప్పడం లేదు. లవర్ మూవీ హీరోయిన్ రిధి, అరియానా గ్లోరీ, షాన్లీ పాండే ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అయితే అరియానాతో చాలా మ్యాటర్ నడిచింది. అనుభవించు రాజా సినిమాకి రాజ్ తరుణ్తో ఒక్కరోజు మాత్రమే షూటింగ్కి వచ్చింది అరియానా. ఏం చేసిందో ఏమో కానీ ఇంటికి రావాల్సిన మనిషి నా దగ్గరకు రాకుండా ఆమెతోనే ఉన్నాడు. అరియానా ఇండస్ట్రీకి ఎలా వచ్చిందో ఏంటో ఆమె గురించి అందరికీ తెలుసు. ఒక ఆడపిల్లగా నాకు తెలుసు ఆమె రాజ్తో ఎందుకు మాట్లాడుతుంది, దేనికోసం ట్రై చేస్తుందని. హీరోతో మాట్లాడాలనో లేదంటే పాపులారిటీ వస్తుందని అతనితో మాట్లాడితే నేనేం పట్టించుకునేదని కాదు. దానికి మించి చేసింది. మెల్లమెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేసి బాయ్ ఫ్రెండ్ని చేసుకుంది. ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. వీళ్ళ ఎఫ్ఐఆర్ నాకు ఎలా తెలిసిందంటే వీళ్ళిద్దరి చాటింగ్ నేను చూశాను, వాళ్ళ ఫోటోలు కూడా చూశాను. రాజ్ తరుణ్ నా ఇంటికి రాకుండా మణికొండలో ఉన్న అరియానా ఇంటికి వెళ్ళేవాడు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పేవారు రాజ్ తరుణ్ అరియానాతో ఉంటున్నాడని. ఈ విషయంపై నేను అరియానాని నిలదీశాను కూడా. ఓ రోజు నేను గోవాలో ఉంటే అరియానా రోజు నాకు ఫోన్ చేసి ఏమీ తెలియనట్టుగా మాట్లాడింది. రాజ్ నీ గురించి చెప్తుంటాడు అని మొదలుపెట్టింది. నా సంపాదన గురించి కించపరుస్తూ మాట్లాడింది. నాకు రోజుకి 50,000 నుంచి 1,00,000 వరకు ఇస్తున్నారు, మరి నీకెంత ఇస్తున్నారో అని తక్కువ చేసి మాట్లాడింది. దాంతో నేను సంపాదించాలంటే నేను సంపాదించగలను, కానీ నా దారి అది కాదు అని చెప్పాను. నాకు అప్పుడే అనిపించింది అసలు రాజ్ తరుణ్ అరియానా లాంటి బోల్డ్ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది నా పైకి పంపించడానికి అని. ఆ తర్వాత 2-3 సందర్భాల్లో అరియానాని హెచ్చరించాను. ఆ తర్వాత తనే ఫోన్ చేసి సారీ చెప్పింది అంటూ అరియానా రాజ్ తరుణ్ల ఎఫ్ఐఆర్ని మరోసారి బయటపెట్టింది రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య.